శ్రీమాత్రే నమః. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈ వారం ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార ఫలాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. వారం మొదటి దశలో 7వ ఇంట్లో చంద్రుని సంచారం వల్ల మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే మీ ప్రయత్నాలు మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా మీరు నమ్మకంగా ఉంటారు. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం మీరు మీ బంధువులు మరియు ఇతరుల మద్దతు పొందుతారు. ఇది జీవితంలోని అన్ని సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల మీరు మీ బంధువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించాలని సలహా ఇస్తున్నారు. 8వ ఇంట్లో చంద్రుడు సంచరించటం మరియు కుటుంబంలోని 2వ ఇంటి అంశ కారణంగా ఇంట్లో చెడు లేదా అల్లకల్లోల వాతావరణం కారణంగా ఈ వారం మీ మనసు నిరాశకు గురవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయంలో మీరు తీసుకునే తప్పు అడుగు కుటుంబ వాతావరణాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి మీ వైపు నుండి ఏదైనా తప్పు చేయకుండా ఉండండి. కార్యాలయంలో అవసరానికి మించి మాట్లాడడం వలన ఈ వారం మీకు చాలా ఖర్చవుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు అతిగా మాట్లాడకుండా ఉండండి. ఈ వారం ఉనికి కారణంగా చాలామంది విద్యార్థుల కెరీర్ గ్రాఫ్ అకస్మాత్తుగా అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. 5వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల కుటుంబంలో మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. అలాగే ఇంటి పెద్దల ఆశీర్వాదంతో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విద్యకు సంబంధించిన సామగ్రిని కూడా పొందవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు హనుమంతుని పూజించడం మరియు ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీరు చేస్తున్న పని తర్వాత కూడా మీ చేతుల్లో చాలా అదనపు సమయం మిగిలి ఉంటుంది. మీరు చాలా కాలంగా కొనసాగించాలనుకుంటున్న ఏదైనా అభిరుచిని నెరవేర్చుకోవడానికి మీరు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం ద్వారా మీరు ఆనందించడమే కాకుండా మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోగలుగుతారు. మీ 6వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల అతని సహాయంతో కృషి మరియు అంకిత భావంతో కొంత డబ్బు సంపాదించగల అవకాశాలను పొందగలుగుతారు. మీరు మీ డిపాజిట్లను ఎక్కడా గుడ్డిగా పెట్టుబడి పెట్టే బదులు సాంప్రదాయకంగా మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వారం బంధువు ద్వారా ఏదైనా శుభకార్యం జరిగినా అది మీ కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షిస్తుంది. దీనితో ఈ సమయంలో దూరపు బంధువు నుండి కొన్ని శుభవార్తలు మీ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన క్షణాలను అందించే అవకాశం ఉంది. మీరు కొంతకాలం మీ పనిని నిర్వహించలేని అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ పని మరియు ప్రాధాన్యతలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈసారి మీ పని సామర్థ్యం మరియు సృజనాత్మకత పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో దాని నుండి తగిన ప్రయోజనాన్ని పొందుతూ ప్రతి అవకాశంతో మీ వృత్తిని నిర్ణయించుకోండి. గతంలో మీ సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో మీకు సమస్య ఉంటే ఈ వారం మీరు మీ లక్ష్యాలను సాధించడానికి గతంలో కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉండడంతో అనేక సవాళ్లు ఎదురవుతాయి, భయాందోళనలు పెరుగుతాయి. అయితే ఈ సమయంలో మీరు ఓపికతో ప్రతిదీ నిర్వహిస్తే మీరు ప్రతి సమస్య నుండి బయటపడడంతో పాటు విజయాన్ని సాధించవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు స్నానం చేసేటప్పుడు నీటిలో పెరుగు కలుపుకొని స్నానం చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి మిథున రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి రెగ్యులర్ వ్యాయామం మిమ్మల్ని ఫిట్గా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనివల్ల మీ ఆరోగ్యంలో కొన్ని మార్పులు గమనించబడతాయి. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది తమ సమస్యల నుండి శాశ్వతంగా బయటపడగలుగుతారు. మీ రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల అంశం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మరియు మీకు అనేక అవకాశాలను అందిస్తుంది. దాని సహాయంతో మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మరియు మీరు పోగు చేసిన సంపదకు కూడా జోడించగలుగుతారు. ఈ వారం చంద్రుడు మీ 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వారం ప్రారంభంలో కుటుంబంలో ఏదైనా శుభకార్య కార్యక్రమం జరగవచ్చు మరియు ఇది సంతోషాన్ని కలిగిస్తుంది మరియు సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. మీరు ఈ శుభ సందర్భాన్ని పిల్లల వివాహం లేదా పుట్టిన వార్షికోత్సవంగా జరుపుకోవచ్చు. ఈ వారం వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించినది ఏదైనా పంచుకోకుండా ఉంటారు. మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీ ప్లాన్ని ఎవరితోనైనా పంచుకోవడం కూడా కొన్నిసార్లు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ వారం కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసం పెరగడం కష్టం. ముఖ్యంగా వారం మధ్యలో మీ మనసులో అనేక ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దీని కారణంగా మీరు ఏ విషయంపైన దృష్టి పెట్టడంలోనైనా విఫలమవుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు
గణేశుడిని పూజించండి. మంచి శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి కార్యాలయంలో పని ఒత్తిడి పెరగటం వల్ల ఈ వారం మీరు మానసిక క్షోభను, ఆందోళనను అనుభవిస్తారు. దీని కారణంగా మీ స్వభావంలో చిరాకు కూడా కనిపిస్తుంది. మీ ఖర్చులు ఊహించని విధంగా పెరగటం వల్ల మీరు కొంత అశాంతికి మరియు చంద్రుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ సమస్య నుండి బయటపడడానికి ఒక ప్రణాళికతో పనిచేయండి. లేకుంటే ఈ ఖర్చుల కారణంగా మీరు మీ ఆరోగ్యంపై కొంత డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ వారం బయట భోజనం చేయడం లేదా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడటం వల్ల మీరు రిలాక్స్గా ఉంటారు మరియు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. ఈ వారం మీరు పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ మీలో అద్భుతమైన శక్తిని మీరు చూడవచ్చు. అయినప్పటికీ ఈ సమయంలో మీరు మీ పనులన్నింటినీ షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేయలేరు. రాశిలో చంద్రుడు ఉండటం వల్ల మీ రాశిలోని స్థానికులకు విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు వస్తాయి. 5వ ఇంటికైతే ఇది ఉన్నప్పటికీ మీరు మీ కంఫర్ట్ జోన్కు మిమ్మల్ని పరిమితం చేసుకుంటారు. తద్వారా చిన్న సవాళ్లను కూడా ఎదుర్కోవడం పెద్దదిగా కనిపిస్తుంది. కావున వీలైనంత త్వరగా కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చేటప్పటికీ మీ చదువు పట్ల మీ దృష్టిని కొనసాగించడానికి ప్రయత్నించడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పూర్ణిమ మరియు అమావాస్య నాడు దానాలు చేయడం మంచిది. దాని కారణంగా మీరు మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చంద్రుడు 4వ ఇంట్లో ఉండడం కారణంగా మరియు మీ మెరుగైన ఆరోగ్యం కారణంగా మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో వారు క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారని మీరు నిర్ధారించుకోవాలి. అదే సమయంలో చల్లని పదార్థాలు తినకూడదు. ఇంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీరు సరైన ప్రణాళిక లేకుండా ఇంటికి చాలా విలువైన వస్తువులపై మీ డబ్బును ఖర్చు చేయవచ్చు. ఇది భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని కొంచెం కఠినతరం చేస్తుంది. అలాగే మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ వారం చంద్రుడు 5వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు మీ ఇంటి పిల్లలతో కొంత సమయం గడపాలని మీరు అర్థం చేసుకోవాలి. మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయవలసి వచ్చినప్పటికీ ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు వారి మనసులో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోగలరు మరియు వారితో మీ సంబంధాన్ని మెరుగుపరచగలరు. ఉద్యోగంలో నిమగ్నమైన వారు ఈ వారం చాలా సులువుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మీరు కోరుకోకపోయినా మీరు మీ సీనియర్లచే తిట్టబడే అవకాశం ఉన్నందున మీరు అలాంటి రూకీ తప్పు చేసే అవకాశం ఉంది. ఈ వారం మీ ఉపాధ్యాయుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందుచేత వారి సహాయ సహకారాలు తీసుకోవడానికి సంకోచించకండి. ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే టాపిక్లను అర్థం చేసుకోవటంలో మీకు సహాయపడతాయి. ఇది రాబోయే కాలంలో మీ పరీక్షలలో మెరుగైన పనితీరును గణపరుస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. మంచి శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి కన్యా రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ తండ్రి ఆరోగ్యంలో సానుకూల మార్పులుంటాయి మరియు మీరు సమయాన్ని గడపడం మరియు గృహ సమస్యల గురించి చర్చించడం కనిపిస్తుంది. ఇది మీ అవగాహనను మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది మరియు మీరు అతని నుండి అపారమైన మద్దతును పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వ్యక్తులు వారి భాగస్వాములతో కలిసి పనిచేసేటప్పుడు వారి ముక్తి మరియు యుక్తిని ప్రదర్శించవలసి ఉంటుంది. బృహస్పతి 7వ ఇంట్లో కూర్చున్నందున లేకపోతే వారు మిమ్మల్ని ఏదో ఒక విధంగా మోసం చేయవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ వారం కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసం పెరగడం కష్టం. ముఖ్యంగా వారం మధ్యలో మీ మనసులో అనేక ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దీని కారణంగా మీరు ఏ విషయం పైన అయినా సరే దృష్టి పెట్టడంలో విఫలమవుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు బుధవారం ఆవుకు పచ్చిమేత తినిపించండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరంగా అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు మంచి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందించడంలో సంతోషంగా ఉంటారు. దీనితో పాటు చంద్రుడు 4వ ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ రాశిచక్రం యొక్క పెద్దలు మోకాళ్ళు మరియు చేతులకు సంబంధించిన సమస్యలను వదిలించుకోవచ్చు. మీ డబ్బులో ఎక్కువ భాగం పరిహారం మరియు రుణాల రూపంలో చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే ఈ వారం మీరు చివరకు ఆ నిధులను మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో అనేక శుభగ్రహాల స్థానం మరియు అంశం మీ రాశిచక్రం యొక్క అనేక స్థానికులకు ద్రవ్య ప్రయోజనాలను వెల్లడిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మీరు ఈ వారం కొన్ని విశ్రాంతి క్షణాలను గడపగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ తల్లిదండ్రులను
పాత పరిచయస్తులతో కలవడానికి లేదా వారి గురించి కొత్త మరియు ముఖ్యమైన వాటిని వినడానికి అవకాశం పొందుతారు. ఈ వారం మీరు మీ సీనియర్లతో నేరుగా మాట్లాడే మరియు అన్ని సమాధానాలను పొందే అవకాశాన్ని పొందుతారు. ఇది మీ పట్ల వారి ప్రవర్తన గురించి మరియు కొన్నిసార్లు వారు ఎందుకు స్థూలంగా మాట్లాడుతారు అనే దాని గురించి తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. దాని వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత మీరు చాలా వరకు సంతృప్తి చెందుతారు. మీరు పదాలను జాగ్రత్తగా ఉచ్చరించమని సలహా ఇస్తున్నారు. మొదటి ఇంట్లో చంద్రుడు మరియు కేతువుల కలయిక కారణంగా ఈ వారం చాలా మంది విద్యార్థులు సరైన కెరీర్ ఎంపిక గురించి కొంత గందరగోళానికి గురవుతారు. దీని కారణంగా కుటుంబం నుండి సలహాలను కోరిన తర్వాత వారు చాలా గందరగోళానికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో వారు హృదయపూర్వకంగా కోరుకునే ప్రాంతంలో ముందుకు సాగడం సముచితం. కాబట్టి ఈ వారం మీ కెరియర్ను సరైన ఎంపిక చేసుకోవడంలో మీ మనస్సును ఉపయోగించుకోండి మరియు మీ కోసం తగిన నిర్ణయం తీసుకోండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ ఆరోగ్య జాతకాన్ని పరిశీలిస్తే మొదటి ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈసారి మీరు శక్తితో నిండి ఉంటారు మరియు మీ పనిని సమర్థతతో పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఉత్పాదకత లేని విషయాలపై శ్రద్ధ పెట్టడం మానేయాలి. మీరు గతంలో చేసిన అన్ని రకాల ఆస్తి సంబంధిత లావాదేవీలు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఏది మీకు ప్రయోజనం చేకూరుస్తుందో అలాగే దాని నుండి మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంలో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు. ఇంటి సభ్యుల సలహా ఈ వారం అదనపు డబ్బు సంపాదించడంలో మీకు సహాయపడే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ మనస్సును ఆహ్లాదపరుస్తుంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యుల కోసం బహిరంగంగా ఖర్చు చేయడం మరియు వారి కోసం బహుమతులు కొనుగోలు చేయడం కనిపిస్తుంది. 6వ ఇంట్లో రాహు కారణంగా మన శత్రువులు ఈ వారం అంతా చురుగ్గా ఉంటారు మరియు మీ బలహీనతలను సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇది మీ కెరియర్లో ముందుకు వెళ్ళలేని స్థితికి చేరుకుంటుంది. అలాగే మీరు కొన్ని పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ వారం మీరు గత వారం కష్టాలను ఎదుర్కొంటున్న అంశాలను విజయవంతంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి హృదయపూర్వకంగా మీ చదువులకు అంకితం చేస్తూ ఏకాగ్రతతో ఉండి చదువును కొనసాగించడం మీకు మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. మంచి శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు ఈ వారం మీ ఆహారాన్ని మెరుగుపరచాలి. లేకపోతే మీరు అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడవలసి రావచ్చు. ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మీరు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయవలసి ఉంటుంది. మీరు 11వ ఇంట్లో చంద్రుడు మరియు కేతు ఉండడంతో ఏదైనా పాత పెట్టుబడి నుండి డబ్బు పొందే అవకాశం ఉంది. కానీ ఇతరుల అనవసరమైన డిమాండ్లను నెరవేర్చడం ద్వారా మీరు చాలా నష్టపోతారు. దీని తర్వాత మీరు భవిష్యత్తులో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ ఈ వారం మీ రాశికి చాలా మంచిది. ఎందుకంటే మీరు అందరి దృష్టిని మీ వైపు మళ్లించే సమయం ఇది. ఈ వారం మీరు వస్తువులను ఎంపిక చేసుకోవడంలో లేదా దేనైనా ఎన్నుకోవడంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ వారం పని రంగంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలని మీకు సూచించబడింది. కాబట్టి ఎవరికీ ఏమీ చెప్పకండి. అది మీ ఇమేజ్ని ప్రభావితం చేస్తుంది. 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలో ఉన్న విద్యార్థులకు వారం మధ్యలో చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు మరింత విజయాన్ని పొందుతారు. ఎందుకంటే గ్రహాల స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గురువారం ఉపవాసం పాటించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీరు ఇటీవల 10వ ఇంట్లో చంద్రుడు మరియు కేతువుల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సాకుతో విశ్రాంతి తీసుకోవడం అత్యంత అనుకూలమైనదిగా నిరూపించబడుతుంది. అలాగే మీరు మీ జీవితాన్ని ఆస్వాదించడానికి సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొనాలి. మీరు తరచుగా సంపద పోగు గురించి కొంచెం అజాగ్రత్తగా ఉంటారని గమనించబడింది. దీని ప్రతికూల ప్రభావం మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాలను కలిగిస్తుంది. కాబట్టి ఈ వారం శని 2వ ఇంట్లో ఉండటం వల్ల డబ్బు ఆదా చేసే సమయంలో మీరు మీ ఇంటి సభ్యుల నుండి సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ పెద్దల సలహాలు మరియు అనుభవం భవిష్యత్తు కోసం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ వారం మీరు ఏదైనా పాత ఇంటి పనిని వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి మీ సొంత ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ వారంలో ఈ పని గురించి మీ కుటుంబం మీతో మాట్లాడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ పని పూర్తి కాకపోతే మీరు వారిచే తిట్టబడవచ్చు. మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తే ఈ వారం మీ భాగస్వామి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదని మీరు భావిస్తారు. దీని కారణంగా మీరు ఒత్తిడి మరియు కలత చెందుతూ ఉండవచ్చు.
అటువంటి పరిస్థితిలో మీరు వారితో కూర్చొని సరైన సంభాషణతో ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది. అప్పుడే మీరు పరిస్థితులను చక్కదిద్దగలరు. తరగతిలోని చాలామంది విద్యార్థులు ఈ వారం మీ విజయాన్ని చూసి అసూయ పడతారు. దానివల్ల వారు మీకు వ్యతిరేకంగా వెళ్ళి ఉపాధ్యాయులను మీపై రెచ్చగొట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో వారి కుట్రను అర్థం చేసుకున్నప్పుడు మీరు అందరి పట్ల మీ ప్రవర్తనను మెరుగుపరుచుకోవాలి. లేకుంటే మీరు ఇతరుల ముందు మీ చిత్రాన్ని పాడు చేయవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శనివారం దానాలు చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి కుంభరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. కానీ దాన్ని తప్పుగా భావించకండి మరియు అది నిజమని భావించండి. అటువంటి పరిస్థితుల్లో మీ జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని గౌరవించండి మరియు మంచి సమతుల్య దినచర్యను అనుసరించండి. లేకపోతే మీరు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం మీరు అనేక మూలాల నుండి ప్రయోజనం పొందుతారు. చంద్రుడు మీ 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ వారం ప్రారంభంలో మీరు మీ ఆర్థిక జీవితానికి మంచి ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు మీ డబ్బును చాలా వరకు ఆదా చేసుకోగలుగుతారు. అలాగే దానిని కూడబెట్టుకోవచ్చు. ఈ వారం మీరు మీ కార్యాలయం నుండి త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. ఈ వారం మీరు మీ సీనియర్లతో నేరుగా మాట్లాడే మరియు అన్ని సమాధానాలను పొందే అవకాశాన్ని పొందుతారు. ఇది మీ పట్ల వారి ప్రవర్తన గురించి మరియు కొన్నిసార్లు వారు ఎందుకు స్థూలంగా మాట్లాడతారు అనే దాని గురించి తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. దాని వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత మీరు చాలా వరకు సంతృప్తి చెందుతారు. అయితే మీరు పదాలను జాగ్రత్తగా ఉచ్చరించమని సలహా ఇస్తున్నారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు శని మంత్రాన్ని జపించండి. అద్భుతమైన శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి వ్యాధుల నుండి ఉపశమనం పొందలేరు. చంద్రుడు మరియు కేతువులు మీ 8వ ఇంట్లో ఉన్నారు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు ఎప్పటికప్పుడు చిన్న అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని సలహా ఇస్తున్నారు. మీరు ఈ వారం అకస్మాత్తుగా భారీ లాభాలను పొందడంతో మీరు మీ డబ్బును పెద్ద పెట్టుబడిలో పెట్టుబడి పెట్టడం గురించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం తొందరపడి ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని మీకు సూచించబడింది. ఎందుకంటే మీరు సాధ్యమయ్యే అన్ని నష్టాలను పరిశీలించకపోతే భవిష్యత్తులో మీకు ప్రమాదాల అవకాశాలను పెంచే అవకాశం ఉంది. చంద్రుడు మీ 11వ ఇంట్లో ఉన్నందున ఇది మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి ఈ వారం చాలా బాగుంది. ఇది మీ మనసును తేలికపరచడమే కాకుండా వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ వారం మీరు కొంచెం నీరసంగా ఉండవచ్చు లేదా బాధితురాలు కాంప్లెక్స్కి బాధితురాలుగా ఉండవచ్చు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు చేసే ప్రతి పనికి ప్రశంసలు పొందేందుకు కూడా మీరు ఆసక్తిగా ఉంటారు. దీని కారణంగా మీరు మీ కెరియర్లో ముందుకు సాగడానికి ఒక శుభ అవకాశాన్ని పొందుతారు. ఈ వారం చాలామంది విద్యార్థులు తమ జ్ఞానాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఇంటి పనులలో సహకరిస్తారు మరియు తద్వారా వారు వారి తల్లిదండ్రుల నుండి ప్రశంసలు పొందుతారు. అయితే వారు తమ చదువు గురించి గర్వించాల్సిన అవసరం లేదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు గుర్బీజ్ మంత్రాన్ని జపించండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందుతాయి.